హలో అందరికీ నమస్తే. ఈరోజు మేము చేయబోతున్నాం కుకింగ్ వీడియో. ఏం చేయబోతున్నామంటే పెసరపప్పు పిండితో సిరియాల రెసిపీ చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారు చేసే విధానం ఈ వీడియోలో చూపించబోతున్నాం. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒకటి నానబెట్టిన పెసరపప్పు, 3 రకాల పప్పులు. అవి ఏమిటంటే ఒకటి మినప్పప్పు, రెండవది శనగపప్పు, మూడవది పెసరపప్పు, నాలుగవది వట్టిమిరపకాయలు, ఐదవది చింతపండు. ఇప్పుడు తయారు చేసే విధానం. పెసరపప్పుని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఈ 3 పప్పులను ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద చిన్న మంట మీద లైట్గా గోరువెచ్చని మంట మీద ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు దీన్ని స్లోగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వట్టిమిరపకాయలు వేసుకొని దీన్ని కూడా లైట్గా ఫ్రై చేయాలి. తర్వాత పప్పులను అన్నిటినీ గ్రైండర్లో తీసుకొని చల్లారినాక పప్పులన్నీ దానిలో వేసుకొని గ్రైండింగ్ చేసుకోవాలి. ఒక మిస్టేక్ జరిగింది, చిన్న క్లిప్ మిస్ అయింది. ఉప్పు కూడా వేసుకోవాలి. దయచేసి ఉప్పు కూడా వేసుకోండి. పొడి చేసిన తర్వాత ఇలా వస్తుంది. పొడిని చూడండి, మెత్తగా వేసుకోవాలి పొడిని. తర్వాత పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పుని మిక్సీలో అయితే మెత్తగా ఇడ్లీ పిండి లాగా గ్రైండింగ్ చేసుకోవాలి. ఇడ్లీ పిండి గ్రైండింగ్ చేసుకున్న పిండిని తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని మెత్తగా చేసుకున్న ఇడ్లీ పిండి బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత దాన్ని మెత్తగా కలుపుకోవాలి. ఇడ్లీ పిండి మాదిరిగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీలాగా వేయాలి. సేమ్ ఇడ్లీ టైప్ వేయాలండి. తర్వాత దాన్ని ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక కడాయి తీసుకొని దానిలో 2 స్పూన్ పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకొని గోరువెచ్చని చిన్న మంట మీద వేడి చేసుకోవాలి. లైట్గా వేడి చేసుకున్న తర్వాత దానిలో వచ్చేసి పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఆవాలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత అవి వేగిన కొంచెం సేపటికి చిటపటలాడతాయి. చిటపటలాడిన తర్వాత మినపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. మినపప్పుని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసిన తర్వాత కొంచెం రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత దానిలో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేయనివ్వండి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేయాలి. దాన్ని కూడా ఫ్రై చేయనివ్వాలి ఒక 2 సెకండ్స్. దానిలో అయితే మనం కట్ చేసుకునే ముక్కలు ఉంటాయి కదా, పెసరపప్పు పిండిపోయిన ఇడ్లీలా యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బాగా కొంచెం సేపు ఫ్రై చేయాలండి. లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అన్ని ముక్కలు ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత 10 నిమిషాల పాటు తర్వాత ఆ పొడిని దానిలో యాడ్ చేసుకోవాలి. పప్పులతో చేసిన పొడి ఉంటుంది కదా, గ్రైండ్లో చేసిన పప్పుల పొడిని దానిపైన కొంచెం కొంచెం మెల్లగా చల్లుతూ వేసిన తర్వాత దాన్ని కొంచెం అటు ఇటు కలుపుకుంటూ స్లోగా కలుపుకుంటూ 10 మినిట్స్ పాటు స్టవ్ మీద పెట్టుకొని వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత ఇంకా కొంచెం సేపు అలాగే దాన్ని స్టవ్ మీద వదిలేయాలండి. ఒక 1 మినిట్ 2 మినిట్స్ వదిలేసిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తినేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మా వీడియోలో ఏదైనా తప్పు ఉంటే మమ్మల్ని క్షమించండి. ప్లీజ్ షేర్ మీ అండ్ ఫాలో మీ. బాయ్ 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 అందరికీ బాయ్.